పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అంటూ అస్సలు తగ్గేదేలే డైలాగ్ పేల్చిన అల్లు అర్జున్ అట్లీ సినిమా కోసం బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది. దీంతో బన్నీ బర్త్డేకి రావాల్సిన వీడియో కంటెంట్ పై ఫ్యాన్స్ లో డైలమా క్రియేట్ అవుతోంది. మరి ఇన్నాళ్లుగా ఎగ్జైట్మెంట్ పెంచుతూ వచ్చిన అట్లీ టీం లాస్ట్ మినిట్ లో ఎందుకని వెనక్కి తగ్గుతోంది? అసలు దీని వెనుక రీజన్ ఏమై ఉంటుంది? అల్లు అర్జున్ అట్లీ సినిమా వీడియో అనౌన్స్మెంట్ వచ్చి ఈ ఏప్రిల్ 8కి సరిగ్గా 1 year పూర్తవుతుంది. దీంతో ఈ బర్త్డే అప్డేట్ కోసం క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు అభిమానులు. డైరెక్టర్ అట్లీ సైతం రీసెంట్ గా ఇంట్రెస్టింగ్ పోస్ట్ తో అంచనాల్ని పెంచేశారు. బన్నీ క్యారెక్టరైజేషన్ పై హింట్ ఇస్తూ లయన్ పోస్టర్ తో టీజ్ చేశారు. దీంతో అల్లు అర్జున్ బర్త్డేకి సినిమా టైటిల్ రివీల్ తో పాటు స్పెషల్ వీడియో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఈ విషయంలోనే బన్నీ అట్లీ టీం వెనకడుగు వేసేందుకు రెడీ అయ్యారనే న్యూస్ వైరల్ అవుతోంది. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో హాలీవుడ్ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతోంది అల్లు అర్జున్ అట్లీ సినిమా. ఇప్పటి వరకు ముంబైలో చాలా సీక్రసీ మెయింటైన్ చేస్తూ ఎలాంటి కంటెంట్ బయటకి రాకుండా జాగ్రత్త పడ్డారు. అయితే రీసెంట్ గా రామాయణ సినిమా నుంచి విడుదలైన రామ గ్లింప్స్ పై ఆడియన్స్ నుంచి వచ్చిన మిక్స్డ్ రెస్పాన్స్ తో ఇప్పట్లో వీడియో కంటెంట్ రివీల్ చేసేందుకు మేకర్స్ ఇష్టపడడం లేదనే టాక్ వినిపిస్తోంది. విఎఫ్ఎక్స్ విజువల్స్ షార్ప్ కట్ తో పూర్తవకుండానే విడుదల చేస్తే మొత్తానికే బ్యాక్ ఫైర్ అవుతుందని అట్లీ టీం భావిస్తోందట. అందుకే వీడియో స్కిప్ చేసి కేవలం పోస్టర్ తోనే సరిపెట్టేందుకు డిసైడ్ అయ్యారట అట్లీ. అల్లు అర్జున్ బర్త్డేకి అట్లీ సినిమా నుంచి సాలిడ్ వీడియో కంటెంట్ వస్తుందని అంతా అనుకున్న టైంలో ఇప్పుడు ఈ వైరల్ న్యూస్ బిగ్ డైలమా క్రియేట్ చేస్తోంది. మేకర్స్ సింగిల్ పోస్టర్ తో సినిమా టైటిల్ మాత్రమే రివీల్ చేసేందుకు రెడీ అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు బన్నీ, దీపికా పదుకొన్ ఆన్ బోర్డింగ్ వీడియోస్ తప్పించి సినిమా నుంచి ఎలాంటి కంటెంట్ రివీల్ కాలేదు. ఇప్పుడు వినిపిస్తోన్న వైరల్ న్యూస్ బన్నీ అభిమానుల్ని బాగా డిసప్పాయింట్ చేస్తోంది. బర్త్డేకి అదిరిపోయే ట్రీట్ ఉంటుందని ఎంతో ఊహించుకుంటే లాస్ట్ మినిట్ లో నిజంగానే హ్యాండ్ ఇస్తారా అని వర్రీ అవుతున్నారు అభిమానులు.